స్నేహం, ప్రేమ, ఇతరులతో మన సంబంధాలు ఇవన్నీ జీవితంలో ఒక భాగం. ఇవన్నీ ఆశాజనకంగానే ప్రారంభమవుతాయి. కాని వాటి వైఫల్యం జీవితాన్ని నిరాశాజనకంగా మార్చేస్తుంది. ఇంజనీరింగ్ చదివే ఒక విద్యార్థి తాను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. తనకు చెందని ప్రేమికురాలు మరెవ్వరికీ చెందకూడదనుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసి అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. తరువాత ప్రియురాలి మరణాన్ని బట్టి మతి చెల్లించి పిచ్చివాడయ్యాడు. జీవననాడి ఆగిపోయినప్పుడు మానవులందరూ భౌతిక మరణాన్ని అనుభవించాల్సిందే. కాని దానికి చాలా ముందు మనుషుల్ని వేరుచేసి సమాధులను తెరిచే ఇంకొక రకమైన మరణం ఉంది. అదే ద్వేషం. ఈనాడు చాలామంది బంధువులతో, సహచరులతో సంబంధ బాంధవ్యాలను తెంచుకొని ఏకాంతంగా జీవించడానికి కారణం ద్వేషమే. మనం సమస్తమైన ద్వేషాన్ని విసర్జించి ఒకరి పట్ల మరొకరం దయ కలిగి క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము ఒకరినొకరు క్షమించాలని బైబిల్ చెబుతున్నది. మనం కూడా అలా ప్రేమా క్షమాపణలతో ద్వేషాన్ని జయిద్దామా మరి?